హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో ఓట్స్తో హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. నేనైతే నా ప్రెగ్నెన్సీలో వీక్లీ 3 టైమ్స్ అయినా ఈ ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ చేసుకొని తీసుకుంటాను. ఎందుకంటే డాక్టర్ గారు నన్ను ఎక్కువ వెయిట్ పెరగద్దని చెప్పారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బీపీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉంచుకోమని చెప్పారు వెయిట్ని. ముందుగా 4 స్పూన్స్ ఓట్స్ తీసుకొని టీ గ్లాస్తోని 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఇష్టపడే వాళ్ళు ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఓట్స్ని మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఇవి నేనైతే యోగా బార్ రోల్డ్ ఓట్స్ యూజ్ చేస్తాను. వేరే ఫ్లేవర్డ్ ఓట్స్, ఇన్స్టాంట్ ఓట్స్ ఏం యూజ్ చేయట్లేదు. అవి మంచిగా కుక్ అయిన తర్వాత మిల్క్ని ఇష్టపడే వాళ్ళు 1 టీ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ రోల్డ్ ఓట్స్ కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ అన్న పడుతుందండి. ఇన్స్టాంట్ ఓట్స్ అయితే ఒక 2-3 మినిట్స్లో కుక్ అయిపోతుంది. అంతే, ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఇవి మా పాప కోసం అండి. ఒక 3 బాదమ్స్ని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాటి యొక్క పొట్టు తీసేసి వాటిని గ్రేడ్ చేసుకొని ఒక 2 ఖర్జూరాలు యాడ్ చేసుకొని ఓట్స్తో మిక్స్ చేసి ఇస్తే మా పాప చాలా ఇష్టం కొద్దీ తింటుందండి. నార్మల్గా అయితే బాదం అస్సలు ఇష్టపడట్లేదు. ఈ ట్రిక్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, హెల్తీగా వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఒక 3 ఖర్జూరాలు, 10 కిస్మిస్లు అండ్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న బాదం, వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్, నైట్ సోక్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ. లాస్ట్లో 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకొని తీసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువ సీడ్స్ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్.